చేసినట్టు ఉండాలి, వాళ్ళకేం జరగద్దు అనేటువంటి తప్పుడు ఆలోచన అయితే చెయ్యరు. కానీ చెయ్యకూడదు, ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి మసిలేటువంటి బాధ కదా ఇది. అదే మీరు అంటున్నారు ఇందిరాగాంధీకి వచ్చిందా, నెహ్రూకి వచ్చిందా, రాజీవ్ గాంధీకి వచ్చిందా, సోనియా గాంధీకి వచ్చిందా అని చెప్పేసి ఈ ఆలోచన అంటున్నారు. నరేంద్ర మోడీ గారి కంటే ముందు రాహుల్ గాంధీకే కదా ఈ ఆలోచన వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కదా కులగణనకు సంబంధించి ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కదా డిమాండ్ చేసింది. ప్రైవేట్ బిల్లు పెట్టచ్చు కదా, నీకు అధికారం ఉన్నది కదా. ప్రైవేట్ బిల్లు పెట్టే అధికారం ఉన్నది నీకు. నువ్వు ప్రతిపక్ష నాయకునివి, నువ్వు అనాలేది కావద్దు. ఒకవేళ నువ్వు చేస్తే చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లేదు కదా, ప్రైవేట్ బిల్లు పెట్టినా కానీ అది వీగిపోతుంది కదా. వీగిపోయేటట్టు చేసినది తప్పు అవుతుంది కదా అంటానా. మెజారిటీ ఉన్నది తప్పు అవుతుంది కదా, నువ్వు ఆ తప్పు ఎందుకు చేస్తలేవు అంటే. మీరు అధికారం ఉన్నారు కదా, మీరు చేయొచ్చు కదా. అరే మేము అధికారం ఉన్నాం కాబట్టి మేము కులగణన చేస్తామంటాను. అయితే కులగణన చేస్తామంటే మీ ఇలాంటి వాళ్ళకి ఇష్టం లేదు. అరే వీళ్ళేది చేస్తే రాహుల్ గాంధీ చేయాలి, కానీ వీళ్ళు ఎందుకు చేస్తాననే బాధ ఉన్నట్టుండదు. అంటే కాంగ్రెస్ పార్టీకి బీసీలలో కొంత ప్రాబల్యం పెరుగుతుంది, బీసీలకు దగ్గర అవుతుంది అనేటువంటి ఆలోచనతో ఈ కులగణన వల్ల బీజేపీ ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు 400 సీట్లు వస్తాయని చెప్పేసి అనుకుంది భారతీయ జనతా పార్టీ. కానీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇటువంటి తరుణంలోనే బీసీలను దగ్గర చేసుకోవాలి. రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మనకి ఇబ్బంది జరుగుతుంది. రేపు బీహార్ ఎన్నికలు ఉన్నాయి, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఇదంతా కూడా బీసీలకు సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. బీసీలకు సంబంధించిన కులగణన జరగాలని ప్రజల్లో కూడా బీసీలలో కూడా ఆలోచన వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీసీ కులగణన చేయాలని చెప్పేసి ఒక రాజకీయ ఆలోచనతోటే భారతీయ జనతా పార్టీ తీసుకుందంటే ఏమంటారు? ఒకవేళ అదే సబ్జెక్టు తీసుకుంటే అదే ఆప్షనల్గా తీసుకొని రాదు, మాకేమైనా దెబ్బ తాకుతుందేమనే ఆలోచన కూడా వీళ్ళకు దెబ్బ తాక్కుంటే అవుతుంది కదా. ఇంకేం బీసీల పట్ల ప్రేమ లేదు, కేవలం రాజకీయ ఎజెండా కోసం, రాజకీయంగా ఓట్లు సంపాదించుకోవడం కోసం, బీహార్లో గెలవడం కోసం, ఉత్తరాది రాష్ట్రాల్లో మీ యొక్క జెండా పాతన కోసం మీ యొక్క బీసీ కులగణన చేపట్టారంటే ఏం చెప్తారు? మరి బీసీ సమాజం చైతన్యవంతమైందని నేను అంటాను. ఇప్పుడు 30 సంవత్సరాలు మందకృష్ణ మాదిగ ఇక్కడ 30 సంవత్సరాలు ఒక ఉద్యమాన్ని పట్టుకొని మాదిగ వర్గీకరణ జరగాలనేటువంటి ఆలోచన చేస్తే పాపం ఆయనకే మద్దతు రాలేదు, సరిగ్గా ఆయనకే మద్దతు రాలేదు. వాతావరణ మార్పుల ప్రభావమో లేకపోతే ఆయన ఆలోచన విధానం సరి అయింది అని అనుకుంటాను. అనేక మంది నాయకులను ఆశ్రయించినా కూడా ఒక ప్రధానమంత్రి ఆ మీటింగ్కి వచ్చి కులగణనకు నాకు సాధ్యం, మీ మాదిగ వర్గీకరణకు నాకు సాధ్యమైనంత మటుకు నేను సహాయపడతా అని చెప్పిండు. అట్లనే ఇవాళ బీసీలలో వచ్చిన చైతన్యాన్ని గుర్తించే ప్రధానమంత్రి చేస్తాడు అనుకుంటామే, ఏమవుతుంది? తప్పే ఉన్నది అంటాను నేను. అత్త పెత్తనం, కోడలు పెత్తనం. ఒక బిచ్చగాడు వచ్చిండు, భవతి భిక్షాందేహి అన్నాడు. ఈ కోడలు ఏం లేదు మా ఇంట్లో అని, నువ్వెవరివే చెప్పేటందుకు నేనే చెప్తా అన్నదట. అంటే ఆమె పెడుతుంది కావచ్చు, ఏమని ఇంట్లో తీసుకొచ్చి పెడుతుంది కావచ్చు అని కోడలు అనుకున్నదట. అది మళ్ళీ భవతి భిక్షాందేహి, ఆకలితో ఉన్నమ్మ ఏమన్నా ఉంటే పెట్టుకొని, మా ఇంటనే ఏం లేదా మేమే ఆకలితో ఉంటే నీకేది పెట్టాలి అని అత్త అన్నది. మరి నేను గదే చెప్పిన కదా, నేను ముందుగాల గదే చెప్పిన కదా అత్త, మరి మీరు చెప్పింది కూడా గదే కదా, ఏది చెప్పినా నేనే చెప్పాలే, నువ్వు చెప్పేటందుకు వీల్లేదు, కోడలు కాబట్టి నువ్వు చెప్పద్దు, లేదని చెప్పే విధానం కూడా నేనే చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ కోడలు ఎవరు, అత్త ఎవరు? మరి బీజేపీ కాంగ్రెస్లా కాదు. అంటే ఈయన అనేక సంవత్సరాల నుంచి అన్యాయానికి గురైన వర్గం ఏదైతున్నదో ఆ వర్గానికి అడిగే అర్హత వచ్చిందా, లేకపోతే భయపడ్డదా, లేకపోతే పరిపాలించే పాలకుల ఎడల ఒక భయం వచ్చే చేత్తాన్లా ఎట్లా చేసినా కూడా పరిష్కారం అవుతుంది కదా, సంతోషించేటువంటి రోజులు రావాలని, సంతోషించేటువంటి మేధావి వర్గం లోపల ఇంకేమన్నా బీజేపీ ఎడల ఏదన్నా అయ్యో బీజేపీ తప్పు చేస్తే మంచుకున్నా అనేటువంటి ఆలోచన విధానానికి దీని ద్వారా శక్తి పలకాలని, ఒకవేళ బీజేపీ ఏమైనా పొరపాట్లు చేసినా దిద్దుకొని ముందటికి వస్తుంది అనుకోనైనా దాన్ని ఒక ఉదార స్వభావంతో, ఉన్నత స్వభావంతో చూడాలని నా ఆలోచన. అయితే 2011లో కూడా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నటువంటి సమయంలో సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అని చెప్పేసి చేపట్టడం జరిగింది. ఏదైతే జనాభా లెక్కలతో పాటు ఇది కూడా వేరుగా చేపట్టడం జరిగింది. ఆ చేపట్టినటువంటి సమయంలో అప్పుడు ఈ యొక్క రిపోర్ట్ని, ఏదైతే సెన్సస్ రిపోర్ట్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విడుదల చేయలేదు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 2016లో ఏం చేసిందంటే ఈ యొక్క రిపోర్ట్ని రిలీజ్ చేసింది, సెన్సస్ రిపోర్ట్ని. కానీ అందులో కులాల లెక్కల్ని ఎక్కడ కూడా విడుదల చేయలేదు. మరి అప్పుడెందుకు విడుదల చేయలేదు, ఇప్పుడెందుకు చేస్తున్నారు? జనగణనతో పాటు
కులగణన కూడా చేయాలనుకుంటారు కదా. మరి అది శాస్త్రీయంగా కరెక్ట్ ఉన్నదో లేదో దీన్ని శాస్త్రీయంగా చేస్తారు కావచ్చు. ఇప్పుడు చేత తప్పే ఉన్నది. ఆనాడు చేయను నువ్వు ఇవ్వాలి ఎందుకు చేస్తాను? చేయాలని అందరూ కోరుకుంటున్నారు. అచ్చా, అందరు కోరుకునేది చేస్తే కూడా తప్పేనా? అందరు కోరుకునేది చేస్తే అరే మేమంతా నువ్వెట్లా అంటావా అని ప్రధానమంత్రిని అందామా? మీరు ఏదైతే తప్పును ఆశిస్తానులో ఆ తప్పు దుఃఖదంతో వద్దన్నారు కావచ్చు. ఏది మీరు తప్పు అనుకుంటే మంచిది అని అనుకుంటాను. మేమేమనుకుంటాం మీరు అనుకుంటాను. ఎందుకంటే ఆనాడు చేయను కూడా ఇవ్వాలి ఎందుకు చేయాలి? మాకు 2016 చేయనుంటివి కాబట్టి మాకు 2024 కూడా వద్దా అని అందామా? మరి 2016 చేయనుంటివి 2024 ఎందుకు చేస్తామని అందామా? ఒకటి చెప్పండి, 1931 చివరిసారిగా ఈ యొక్క క్యాస్ట్ సెన్సస్ జరిగినాయి. ఆ లెక్కల ఆధారంగానే బీసీల రిజర్వేషన్లు, నిధుల కేటాయింపు, లేకపోతే ఉద్యోగాల వాటా, నిధుల వాటా అంతా కూడా బీసీలకు అదే లెక్కలు నడిచింది. దాదాపు 90 ఏళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అరే ఇన్ని సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఎందుకు ఈ యొక్క క్యాస్ట్ సెన్సస్ చేయలేదు చెప్పండి? అన్ని పార్టీలు కూడా ఈ కులగణన మీద ఆలోచించకపోవడైతే కరెక్ట్ కాదేమో అనేది దీన్ని బట్టి తేలుతుంది అన్ని పార్టీలు కూడా. అయితే ఇన్నాళ్ళు అధిక శాతం అంటే అత్యధిక రోజులు పరిపాలించిన పార్టీ ఎవరు ఎన్ని రోజులు పరిపాలించాలో అంత మూల్యాన్ని చెల్లించాల్సిన అవసరం, అంత పొరపాటునైతే గ్రహించాల్సిన అవసరం ఈ పార్టీలకు ఉన్నదని నేను ఒక పార్టీలకు అతీతంగా నేను చెప్తా ఉన్నా. ఒక బీసీ బిడ్డగా మమ్మల్ని ఇన్నాళ్ళు మీరు ఈ అన్యాయం చేయడం అయితే కరెక్ట్ కాదు, కానీ ఇప్పుడైనా సరి అయిన న్యాయం చేయాలని నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తాను. జరుగుతుందా నిజంగానే బీసీలకు యొక్క క్యాస్ట్ సెన్సస్ ద్వారా న్యాయం జరుగుతుందా? న్యాయం జరగకుంటే పోరాడేటువంటి ఆలోచన చేయాలి బీసీలు. న్యాయం జరగదు అని అనుకుంటే పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మందకృష్ణ ఒకే ఒక వ్యక్తి 30 సంవత్సరాలు పోరాడి 30 సంవత్సరాలు పోరాడి వాళ్ళ జాతికైతే ఒక ఔన్నత్యాన్ని తేవడం జరిగింది కదా. వాళ్ళ జాతికైతే వాళ్ళు అనుకున్నది సాధించారు కదా. అట్లనే బీసీలకు ఇప్పుడు కూడా ఈ కులగణనలో కానీ ఏమన్నా అన్యాయం జరిగితే దానికి క్షుణ్ణంగా బీసీ మేధావులందరూ కూడా దానిలే ఏది కోడిగుడ్డు మీద వీకలు పీకే విధానానికి స్వస్తి చెప్పి సరి అయిన పరిష్కార దిశగా ఎట్లుంటే మంచిగుంటుంది అనేటువంటి ఆలోచన చేస్తే మంచిదనేది. తెలంగాణలో కులాలకు సంబంధించినటువంటి ఎవరెవరు ఏ కులాలు ఉన్నారని చెప్పి ఒక కుల సర్వే చేశారు, క్యాస్ట్ సర్వే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏకంగా డైరెక్ట్గా క్యాస్ట్ సెన్ససే చేస్తుంది. దానికి దీనికి తేడా అయింది, ఏమన్నా సేమ్ ఉంటుందా లేకపోతే ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది? అంటే ఒకటే మొన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు సర్వే చేసిన సర్వే అయితే కరెక్ట్ లేదని అనేక మంది దాని ఎడల, ఎందుకంటే బీసీలు తగ్గిపోయినలు ఓసీలు పెరిగినలనే లెక్క వచ్చింది దాంట్లో. నాకు తెలిసి కానీ ఎవరికి తెలిసి అయినా కూడా ఈ బీసీలలో సంతానం ఎక్కువ ఉంటుంది, ఓసీలలో సంతానం తక్కువ ఉంటుంది. ఎందుకంటే బర్త్ కంట్రోల్ల మీద వీళ్ళకు ఉండే కెపాసిటీ వేరు, వాళ్ళకు ఉండే కెపాసిటీ వేరు. అంటే కెపాసిటీ కంటే ఈ ఇంట్లోనే అత్త ఒప్పుకోదు, లేకపోతే తల్లి ఒప్పుకోదు. ముగ్గురు పిల్లలు కానీ ఎట్లనే ఒక్క బిడ్డ ఒక్క కొడుకు ఎట్లా, నలుగురో ముగ్గురో ఉండదు కడుపు నిండా సంతానం లేని ఎట్లా అవుతుందని బీసీలు అనుకుంటారు. ఓసీలు మాత్రం ఒక్కరు చాలు ఒక్కరే ముద్దు, ఇద్దరు ముద్దు, లేకపోతే ఇద్దరు కాంచెలు ఒక్కళ్ళకి వచ్చిండ్రు. అందులో భ్రూణ హత్యలు, ఆడపిల్ల అయితే చంపేసే విధానం, ఇవన్నీ జరిగింది ఓసీలలో జరిగింది. కాబట్టి అందులో తప్పుడు నిర్ణయాలే ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి లెక్కలల్లో ఓసీలు పెరిగిన్లు బీసీలు తగ్గిన్లనే లెక్క చూపెట్టడం జరిగింది. మొన్న బీసీలు లెక్క చూపెట్టడం జరిగింది. కానీ అత్యధిక జనాభా అనేది బీసీలే. ఇక్కడ వేల మీద 5-6% ఓసీలు ఉంటారు. కానీ అట్లా జరగకుండా ఈ గణన కరెక్ట్ సెన్సస్ ఉండాలని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను. రాహుల్ గాంధీ గారు అధికారంలోకి వస్తే ఏవైతే 50% రిజర్వేషన్లు దాటద్దు అనేటువంటి నిబంధనని ఎత్తేసి లేకపోతే దాన్ని సవరించి బీసీలకు రిజర్వేషన్లు పెంచుతా అని చెప్పేసి చెప్తున్నారు. అది సాధ్యమవుతుందా? ఈ డిక్టేటరీషిప్ ఆలోచన అవుతుందో ఏమో. మరి ఇదివరకు మన ఎమర్జెన్సీ పెట్టి సుప్రీంకోర్టు జడ్జిలను మార్చి వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చేటట్టు చేసుకున్నారు. అంటే ఈ న్యాయ వ్యవస్థకు విస్తృతమైన అధికారాలు అయితే మన దగ్గర ఉన్నాయి. అవి ఉండాలన్నా ఉండద్దా అనేది న్యాయ నిపుణులు వాళ్ళందరూ బాగా చేసిండ్రు, చేసిండ్రు. కానీ ఈ రాహుల్ గాంధీ రాజ్యంలోకి రాగానే బీసీలకు మొత్తం ఈ
ఈ 50% కంటే ఎక్కువ పెంచుతా అనే విషయం మరి నా ఐషత్కి అయితే తగ్గది కాదు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఆయన ఆయవన్ ఇంట్లో పుట్టిండు, ఎందుకు ప్రధానమంత్రులు పుట్టిన ఇంట్లో పుట్టిండు. కాబట్టి ఆయన మాట్లాడితే ఏది మాట్లాడినా చెల్లినా ఏం లేదు, ఆయనకు చెల్లకున్నా ఏం లేదు. కానీ నా ఓటోడు అయితే అట్లా మాట్లాడద్దు కదా. ఇప్పుడు ఆయనకు చెల్లినా ఏం లేదు, చెల్లకున్నా ఏం లేదు. చెల్లకున్నా ఆయనది చెల్లినట్టే, చెల్లినా ఆయనది చెల్లినట్టే. కానీ నా అభిప్రాయం ఒక్కటే, ఏ పాలకులకైనా ఏ పార్టీకైనా చిత్తశుద్ధి ఉంటే ఈ సర్పంచ్ల రిజర్వేషనో లేకపోతే జెడ్పీటీసీల రిజర్వేషనో లేకపోతే ఎంపీటీసీల రిజర్వేషనో కాదు, ఎమ్మెల్యేల రిజర్వేషన్, పార్లమెంట్ మెంబర్ల రిజర్వేషన్ పెట్టాలి. అంటే ఏదో అసెంబ్లీ స్థానాల్లో పార్లమెంట్ స్థానాల్లో కూడా బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ ఉండాలి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఎట్లా అవుతున్నదో అట్లనే బీసీలకు కూడా ఉండాలి.